హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఈ సబ్జెక్ట్ మీరు వింటే గనక మీకు జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కేవలం నమ్మకంతోనే ఊహించడం ద్వారా. మీకెప్పుడైతే మీకు ఇది కావాలి, అది కావాలి, నేను ధనవంతుడు కావాలి అనే ఆశ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ స్టోరీ. ఎందుకంటే కేవలం వింటూనే కాదు, కొన్ని నేను చెప్పినవి చేస్తే మీ జీవితం మారిపోతుంది. ఒకవేళ మారిపోకపోతే ఈ సబ్జెక్ట్‌ని మళ్ళీ జీవితంలో వినకండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? విశ్వం ఒక అపురూపమైన శిశువుకు జన్మనిచ్చింది. ఆ తేజస్సుని చూసి మురిసిపోయింది. నిష్కల్మషమైన ఆ పసినవ్వులు చూసి తనను తానే ముద్దాడింది. లేలేత పాదలను చల్లని పిల్ల గాలికి తాకి నిద్రపుచ్చింది. ఎంతటి ధైర్యమో ఆ బిడ్డడికి! అనంత విశ్వం వాడికి సేవలు చేస్తున్నదని గర్వం కూడానేమో మరి. సర్వం జయించిన యోగాల ప్రశాంతంగా కాలం గడిచి ఆటపాటలతో సాగుతున్న వేళ ఆ పసివాడికి ఊహ వచ్చింది. చుట్టూ ప్రపంచాన్ని గమనించడం మొదలుపెట్టాడు. మెల్లిగా విశ్వం చేయిని విడిచిపెట్టాడు. ఈ ప్రమాణం నేనే ఒంటరిగా చెయ్యలేనేమో అనే భ్రమలో పడ్డాడు. తన నేస్తాన్ని మరచిపోయాడు. నేను నీ పక్కనే ఉన్నానని విశ్వం పాలుమార్లు వాని ముందు నిలుచున్న చూడలేని మాయలోకి జరుపుకున్నాడు. నన్ను అడుగు, నీకేం కావాలి, ఒక్కసారి నా వైపు చూసి అడుగు అని భుజం పైన చెయ్యి వేసింది విశ్వం. ఆ ప్రియమైన గొంతుకు వానికి వినపడలేదు. నేను నీ సునిశాల విశ్వాని సకల సంపాదలకు సమృద్ధిక నిలయాన్ని చెబుతున్నాను. ఇవన్నీ సృష్టించింది నీకోసమే. ఇవన్నీ నీవు సంతృప్తిగా అనుభవించి అలిసిపోయిన ఒడిలో నిద్రపోయి ఎన్నాళ్ళయ్యిందో అడగనిదే నేనేమి ఇవ్వలేను. మీరు అడిగితేనే నేను ఇస్తాను. మీరు ఎక్కడికైనా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిన్నారా అని అడుగుతారు. లేదు అంటే మీ ఆకలి ఇంకా అక్కడికే ఆగిపోతుంది. ఎందుకంటే మొహమాటం, భయం, ఏమనుకుంటారో అని. మీరు నాకిట్లా ఆకలయ్యింది అంటేనే, మీరు చెప్తేనే వాళ్ళు ఏదైనా మీకు అన్నం పెడతారు. సో, మీరు చెప్పకుండా ఏది వాళ్ళు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు ప్రేమతో అడుగుతారు. సో, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు రిజెక్ట్ చేసినవనుకో, ఇంకా మీరు ఆకలితో చచ్చిపోతారు. సో, మొహమాటం వద్దు. ఈ సబ్జెక్ట్‌లో మొహమాటం వద్దు. అర్థమయ్యిందా? మీకు ఆకలైతే డైరెక్ట్‌గా అడగండి. సిగ్గు వద్దు అసలు. మీరు అడిగితేనే వాళ్ళు ఏదైనా ఇస్తారు. అడుగు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నీ పిలుపుకై నీ పెదవి చివరాన వేచి ఉన్నాను. పిల్లవండి ఆ పులరమైన శిశువు మీరే. మీరు అనుకుంటే ఒక్కసారి నన్ను తలుచుకోండి. మీ జీవితం చిటికెలో మార్చగలుగుతాను. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది మీ శక్తి. మీ శక్తిని గుర్తించడమే. నువ్వు చేస్తావా, చెయ్యవా అనేది మీరు భ్రమలో ఉంటారు. నేను చెయ్యలేను అనేది. సో, నీకు ఒక్కసారి ఆ విశ్వాన్ని పిలవండి. మీకు ఏది కావాలో దాని మీద కొన్ని రోజులు మీరు దాని మీద ధ్యానం పెట్టండి. నాకది కావాలి అన్నప్పుడు దాని మీదనే మొత్తం ఫోకస్ ఉండాలి. దాని మీదనే ఆలోచన ఉండాలి. ఇంకొకటి ఆలోచన నీ మైండ్‌లోకి రాకూడదు. ఈ ప్రపంచంలో ఎన్ని సమస్యలొచ్చినా సరే, నీ కోరికలను ఆపొద్దు. నీకేం కావాలో ఒకటి తర్వాత ఒకటి మీరు అలాగే కోరికలను పెంచుకోండి. మీ చుట్టుపక్కల ఎన్ని సమస్యలొచ్చినా, ఎన్ని నెగెటివ్స్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు అడగడం మానుకోవడం తప్పు. నువ్వు అడగడం మర్చిపోకు. గుర్తుందిగా? అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.